అందరు ఎమ్మెల్యేలాగా నేను అది చేస్తా ఇది చేస్తా అని ఎప్పుడు కూడా నా నగిరి ప్రజలకు నేను ప్రామిస్ చేయాల. నా నగిరి ప్రజలు ఏం కోరుకున్నారు, వాళ్ళు కోరుకున్నది గత ప్రభుత్వాలలో గత ప్రజాప్రతినిధులు ఏది చేయలేదు, ఏది వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి ఇంపార్టెంట్ అనే దాంట్లో నేను ప్రయారిటీ తీసుకున్నాను. బాగుంది, ప్రైవేట్ హాస్పిటల్ లాగే బాగుంది. ఇక్కడ కూడా ముందరలాగా బయట పోయి చెక్ చేసుకోవచ్చు, ఆడ చెప్తాం ముందర. ఇప్పుడు వచ్చి అన్ని 7 సౌకర్యాలు బాగుంది. మన మినిస్టర్ మేడం రోజమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు, ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. ఆ రోజు పని చేస్తే కానీ వాళ్ళకి జరగదు. సో మనం ఆరోగ్యశ్రీ లాంటివి పెట్టినా కూడా వాళ్ళు వెళ్ళి చేయించుకోవడానికి వాళ్ళకి టైం లేకుండా పోవటం వల్ల చాలామంది ప్రాణాల మీదకి తెచ్చుకొని అప్పుడు పరుగులు తీస్తుంటారు. సో ఇది చూసినప్పుడు నేనేమనుకున్నానంటే, గతంలో పేరుకు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ అని కట్టారు, కానీ అది ఊరికి దూరంగా విసిరేసినట్టు. అక్కడ డాక్టర్లు పేరుకు రిజిస్టర్లో వాళ్ళ పేర్లు ఉంటాయి, కానీ అందరూ డిప్యుటేషన్తో ఎక్కడెక్కడో పనిచేస్తుంటారు. ఎవరైనా పేషెంట్ అక్కడికి వెళ్తే చూడటానికి డాక్టర్ ఉండరు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడుతూ అటు తిరుపతికి కానీ లేదా ఇటు చెన్నై, నాకు 50% తమిళియన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా చెన్నైతో వాళ్ళకి ఈజీగా ఉంటుంది, లాంగ్వేజ్ పరంగా కానీ గతంలో అక్కడ చదువుకోవటం కానీ అన్నీ కూడా అటే వెళ్ళిపోతుంటారు. సో వీళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలి, ఇక్కడి నుంచి వీళ్ళు కష్టపడిపోయి అక్కడ హెల్త్ బాగాలేక అప్పుల పాలు కాకూడదు. మన నగిరి నియోజకవర్గంలోనే కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగానే నన్ను ఆశీర్వదించి దాదాపుగా 5.5 కోటి రూపాయలు మరి వెంటనే శాంక్షన్ చేయటం, దాంతో ఈరోజు హాస్పిటల్ రూపురేఖలే మారిపోయాయి. డెలివరీస్ కానీ లేదా ఈఎన్టీ కానీ డెంటల్ కానీ అందరూ డాక్టర్లు, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం, మొత్తం రెనోవేట్ చేసి ఈరోజు 2 ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టడం కానీ, ఆర్ఓ ప్లాంట్స్ పెట్టడం కానీ అన్నీ కూడా ఏది ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్నీ ఇవ్వటం జరిగింది. సో ఈరోజు ఎవరైనా కూడా ధైర్యంగా నగిరి హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి హ్యాపీగా వెళ్తున్నారు. కానీ డయాలసిస్ ఒకటి మిస్ అయ్యింది అని నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెహికల్ పెడతారు గవర్నమెంట్, ఆ వెహికల్లో వెళ్ళినా కూడా అక్కడ ఆల్మోస్ట్ బర్డెన్ తిరుపతి హాస్పిటల్ మీద చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల పేషెంట్లు వెళ్ళటం వల్ల టైంకి చేయలేక చాలాసేపు ఎదురు చూడటం, వాళ్ళు నీరసం అయిపోయి రావటం గమనిస్తూనే ఉన్నా. సో దానికోసం కూడా చాలా ఫైట్ చేసి ఈరోజు డయాలసిస్ సెంటర్ ఇక్కడే ఓపెన్ చేసి ఈరోజు నా పేషెంట్స్, నా నగిరి నియోజకవర్గంలో ఉన్న పేషెంట్స్ ఇక్కడే కంఫర్ట్గా ఇంటి నుంచి ఆ టైంకి వెళ్ళి చేయించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళటం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. లాంగ్ పోయి వచ్చేదని కష్టంగా ఉంది కాబట్టి ఈ డయాలసిస్ పెట్టడానికి ఎమ్మెల్యే రోజా గారికి కృతజ్ఞతలు చెప్పాలి. దగ్గరలో ఇంక 2 కిలోమీటర్ దగ్గరలో పెడుతున్నారంటే మన రోజమ్మ గారికి చాలా హ్యాపీగా ఉంది. మాకు రోజమ్మ థ్యాంక్స్. డెలివరీస్ కూడా గతంలో మీరు చూస్తే అన్ని తిరుపతికి రెఫర్ చేసేవాళ్ళు. నేను స్ట్రిక్ట్గా చెప్పాను, సీరియస్ది ఏదైనా జరిగి వాళ్ళకి సిజేరియన్ చేయాలి, కంపల్సరీగా తిరుపతికి వెళ్ళాలి అంటేనే పంపించాలి. దానివల్ల తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్గా ఉంటారు. వాళ్ళకి తోడు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ పనులన్నీ చూసుకొని వచ్చి వాళ్ళు కూడా అమ్మాయికి తోడుగా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు నేను చాలా చూశాను. నేను ఫస్ట్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి ప్రతి వెన్స్డే ఇక్కడికే వస్తున్నాను. ఇక్కడే నాకు పౌష్టికాహారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. సో దీని అంతటికి కారణం రోజా మ్యామ్ కాబట్టి ఆవిడలాగా ఎదగాలని మా పాపను నేను కోరుకుంటున్నా. సో ఆవిడ పేరు పెట్టాలని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు డెలివరీకి వచ్చాను, నాకు కొడుకు పుట్టినాడు, అన్ని సౌకర్యాలు బాగానే ఉంది, నాకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు టయానికి అన్నం బెడ్ని కూడా బాగానే టయానికి వచ్చి చూస్తూ ఉన్నారు, నాకు ఏ ఇబ్బంది లేదు.
నాకు రోజమ్మ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దాన్ని రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటమే కాకుండా జగన్ గారితో చెప్పి ల్యాండ్ని ఎక్స్చేంజ్ చేయించి దానికి హాస్పిటల్కి రోడ్ని ఏర్పాటు చేసి లైట్స్ నైట్లో వెళ్ళినా కూడా సేఫ్టీగా లైటింగ్స్ అన్నీ కూడా పెట్టించి ఈరోజు హాస్పిటల్ అంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్. మన హాస్పిటల్కి పోయినా మన జబ్బు నయం అవుతుంది, మళ్ళీ మనం సేఫ్గా ఇంటికి వస్తాము అని ఒక నమ్మకంతో ప్రజలు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చాం. సో ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఎవ్రీ వెనస్డే వచ్చి స్కానింగ్కి ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు. సో చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి నగిరి హాస్పిటల్కి అలాగే పుత్తూరు హాస్పిటల్కి వస్తారు. సో వచ్చిన అమ్మాయిలు, నేను కూడా ఒక ఆడపిల్లని, నాకు 2 పిల్లలు ఉన్నారు. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ ఉంటుంది అండ్ కోరికలు ఉంటాయి మంచి ఫుడ్ తినాలి అని చెప్పి. సో వీళ్ళు మార్నింగ్ స్కానింగ్కి వస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. క్యూలో నించొని చాలామంది ఉంటారు. మినిమం ఇక్కడ ఒక 200 మెంబర్స్, పుత్తూరులో ఒక 200 మెంబర్స్ ఉంటారు. సో ఏం చేద్దాం వీళ్ళకి ఎలా అనుకొని ఒక ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది నాకు. సో వాళ్ళకి పౌష్టికమైన ఆహారాన్ని రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇద్దామా అని చెప్పి ఆలోచించాను. చాలా సంవత్సరాలుగా చాలా బుధవారాలు ఇలా నా తల్లి నాకు ఎలా అన్నం పెట్టిందో నేను అలా నా నియోజకవర్గంలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి అన్నం పెడుతున్నాను. వాళ్ళతో పాటు వచ్చే చిన్న పిల్లలకి, వాళ్ళ పొట్టలో ఉన్న పిల్లలకి కూడా ఈరోజు అన్నం పెట్టే అదృష్టం నాకు భగవంతుడు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ భోజనం, గుడ్డు, పాలు అన్నీ ఆహారం ఇస్తున్నారు. అది బిడ్డకి తల్లికి ఇద్దరికి మంచిది. ఈ ఆహారం లేనప్పుడైతే మేము మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే కొందికి లేట్ అవుతుంది. అలాంటప్పుడు మధ్యలో కళ్ళు తిరిగి పడడం ఇలాంటివంతా ఉంటాయి. మేడం మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, మా అమ్మ లాగా మమ్మల్ని బాగా చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పెట్టిన భోజనం కానీ బాగుంటుంది. నేను పాలిటిక్స్కి వచ్చిందే నా వల్ల చాలామందికి హెల్ప్ చేయాలి అన్న ఒక ఆలోచనతో. అది ఈరోజు జరుగుతోంది జగనన్న ఆశీస్సులతో. ప్రభుత్వం ఉంది, నేను ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉండటం వల్ల ఇన్ని చేయగలుగుతున్నాను. సో మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి, మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి, మళ్ళీ నా ప్రజలకి మరింత సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.